ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందంటున్న వాతావరణ శాఖ బాధ్యురాలు శ్రావణితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకున్నాం. నమస్తే మేడం, ఏ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయంటారు? మనకి కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఉన్నది. దాదాపుగా దక్షిణ మధ్య బంగాళాఖాతం నుంచి ఈ కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో పాటుగా ఒక ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ కూడా మనకి 18 డిగ్రీల నార్త్ మీద ఉండడం వల్ల ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ మరో 2 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే భారీ వర్షాలు కూడా కురుస్తాయి అంటున్నారు కదా, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, దీంతో పాటుగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట వరకు కూడా మనకి అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఈ మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, దీంతో పాటుగా కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం కూడా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇప్పుడు ఏమైనా జిల్లాలో వర్షం కురుస్తున్న పరిస్థితి ఉందా? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ, అలాగే జయశంకర్, భూపాలపల్లి గత 2 గంటల నుంచి చూసుకున్నట్లయితే ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతూ వస్తుందన్నమాట. రేపు కూడా ఇదే విధంగా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా వర్షపాతం తగ్గినప్పటికీ మళ్ళీ 5వ రోజు, అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్టు 5వ రోజు కూడా మనకి భారీ వర్షపాతం అయితే ఉంది. ఈ వారం రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు అధికంగా నమోదే అవకాశం అయితే ఉందన్నమాట. హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది కూడా. హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉందంటారా? ఒకవేళ కురిస్తే ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది? హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే ఉదయం నుండి పగటి మేఘావృతమైన వాతావరణం ఉంటేనే సాయంత్రం నుంచి కొద్దిగా జల్లులు మొదలయ్యి రాత్రి వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కొద్దిగా లైట్ నుంచి మోడరేట్ వరకు కూడా ఒక మోస్తరు వరకు స్పెల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావం ఒకరు తగ్గుముఖం పడిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉపరితల ఆవర్తనాలు కానీ అటు అల్పపీడనాలు కానీ ఏర్పడే అవకాశం ఉందంటారా? మనకి ఈ నెలలో కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కొద్దిగా మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న మాన్సూన్ ట్రఫ్ అనేది సెంట్రల్ ఇండియాకి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనకి ఇది మరింత యాక్టివ్గా ఉండడంతో ఈ నెలలో కొద్దిగా వర్షపాతం అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై నెలలో సాధారణ కన్నా అధిక వర్షపాతం నమోదైందని ప్రకటించారు. కానీ మొదటి వారం కూడా గడిచిపోయింది. ఇప్పటికి కూడా అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు లేవు. ఈ రాబోయే రోజులు ఉండే అవకాశం ఉందంటారా? గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే సాధారణం కంటే కొంచెం అధికంగానే నమోదవుతూ వస్తుంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో భద్రాద్రి, కొత్తగూడెం నుంచి వరంగల్, మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని గత 2 రోజుల నుంచి మనకి సాధారణం కంటే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి, కొత్తగూడెం అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. జూన్ మాసంలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందా? ఒకవేళ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు ఉన్నాయంటారా? జూన్ నెలలో చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతం నమోదవడం జరిగింది. 11% నమోదవడం అయితే జరిగింది. జూన్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి మంచిర్యాల మినహా మిగతా జిల్లాలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మంచిర్యాల జిల్లాలో సాధారణం కంటే కొంచెం తక్కువగా కనిపిస్తుంది. మిగతా అన్ని జిల్లాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి అన్నమాట. మేడం, ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ చెప్తుంది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.